ఏదైతే కోటి సంతకాలు ఉందో, అయి ఎంతవరకు నిజంగా ఉన్నాయి? అంటే వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే, కోటి సంతకాల అంత ఓట్లు వచ్చాయా? అసలు మీ వాళ్ళే మీకు సంతకాలు పెడతారా? అన్నట్టు ఆరోపిస్తున్నారు. అసలు ఈ కోటి సంతకాలు ఎంతవరకు నిజం? ఆ లెక్క ఏంటి? ఆ లెక్కకి ఫ్యాక్ట్స్ ఏంటి? బేసికల్లీ కోటి సంతకాల ప్రోగ్రాము ప్రారంభమైనప్పుడు ఏదైతే టీడీపీ వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేశారో ఈ వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మెంబర్షిప్ ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళు ఏ విధంగా చేశారో అదే విధంగా వైఎస్ఆర్సీపీ కూడా చేసిద్దనే ఒక అపోహలో ఇదంతా ఫేక్ డేటా అనే ఒక ఐడియాలజీకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎలా చేశారో తెలుసు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని, స్ట్రాటజీ వీళ్ళకి ఇంకా కాదు సార్. ఇందులో మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి యావరేజ్ అంటే నేను కొన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తే 60,000 వచ్చినాయి, 70,000 వచ్చినాయి అట్లా చెబుతున్నారు. లీస్ట్ ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఎంత చిన్న నియోజకవర్గం చెక్ చేసుకున్నా కూడా 60,000 సంతకాలు అయితే వచ్చినాయి. సో 175 నియోజకవర్గాలు ఇంటూ 60,000 వేసుకున్నా కూడా 1,13,00,000 సంతకాలు. అంతకు మించి వచ్చినాయి అనేది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత అని. అయితే వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ సంతకాలు ఎవరైతే సేకరించారో విత్ ఆధార్ నెంబరు, విత్ ఓటర్ ఐడి నెంబరు, ఫోన్ నెంబర్తో సహా ఎక్సెల్ కూడా చేసి సంతకాలతో పాటు ఆ డేటా మొత్తాన్ని ఇది ఎంత కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి అని చెప్పడానికి గవర్నర్ గారికి సబ్మిట్ చేయమన్నారు. ఇంక్లూడింగ్ ఆ పేపర్లు అన్నీ. సో దీన్ని కూడా వాళ్ళు ఫేకు అంటున్నారు. అంటే ఇలా ట్రోల్ చేయడం వల్ల నష్టం ఏ స్థాయిలో వస్తుంది అనేది అంటే ఇలా సొంత డబ్బా కొట్టుకోవటాలు, అసత్యాలు ప్రచారం చేయటం, ఎదురువారి ఎఫర్ట్స్ని తక్కువ చేయటం, ఇవన్నీ ఇండిగో విషయంలో ఏ స్థాయిలో దెబ్బతిన్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈసారి ఆ తప్పు చేయలేము. ఎందుకంటే ఇమ్మీడియట్గా జరుగుతుంది. ఇండిగో ఇన్సిడెంట్ చూసాం కదా, దాని ఇమ్మీడియట్ ఎఫెక్ట్. కాబట్టి ఎలాంటి తప్పులు చేయరనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు ఈసారి. కాకపోతే ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు 1,30,00,000 పైన. ఈరోజు సంతకాలు కూడా ఆ స్థాయిలో సేకరించగలిగారు. ఇక్కడ ప్రధానంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉద్యోగరీత్యా సెటిలర్లుగాను బెంగళూరులోను హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ గ్రామాల్లో అవైలబుల్ లేని వాళ్ళు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా ఉద్యోగరీత్యా వేరే చోట ఉంటారు. కొన్ని గ్రామాల్లో టీడీపీ పట్టు ఎక్కువగా ఉండటం, ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉన్న దగ్గర వీళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళి సంతకాల సేకరణ ప్రోగ్రాం నిర్వహించలేకపోవటం, ఇలా అనేక కారణాల వల్ల చాలామంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఇప్పటికీ సంతకం చేయలేరు. డ్యూ టు అన్అవైలబిలిటీ, అన్యాక్సెసిబిలిటీ. అలా చేయకపోయినా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు అయితే వీళ్ళకి వచ్చినాయో అన్ని సంతకాలు వచ్చినాయి. అంటే కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు కూడా సైన్ పెట్టినట్టే కదా. ఇది ప్రజా వ్యతిరేకత కాదా? మొదలైందంటారా? మొదలవటం కాదు, ఎలక్షన్ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇట్స్ ఎ ప్రూఫ్ దట్ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే వైఎస్ఆర్సీపీ గెలిచిపోతుంది. 1,30,00,000 పైచిలుకు ఓట్లు వైఎస్ఆర్సీపీకి 2024లో వచ్చినాయి. ఆ ఓట్లు అయితే పదిలేం కదా. 200% హార్డ్కోర్ వైసీపీయే కదా. అంటే వీళ్ళేమి అద్భుతాలు చేసి చూపించి వీళ్ళ పాలన చూసి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళని మెచ్చుకునే పరిస్థితి అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు కదా. అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ఓటర్లు అయితే మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని మెచ్చుకునే తీరులో అయితే కూటమి ప్రభుత్వ పనితీరు లేదు కదా. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చెప్పే ముందు ఫెయిల్యూర్ అనే పదం విద్యా వైద్యం అందించలేని ప్రభుత్వాన్ని ఫెయిల్యూరే అంటాం. ఫీజు రియంబర్స్మెంట్ ₹1 రిలీజ్ చేయాలి 18 నెలల్లో. సో వాళ్ళకి విద్య మీద ఉన్న విఘ్నత అది. ఆరోగ్యశ్రీలో 3,500 కోట్ల పైచీలకు బకాయిలు ఉంటే వాళ్ళకి ఏం రిలీజ్ చేయట్లా, అక్కడ పేదలకి వైద్యం అందట్లా. సో విద్యా వైద్యం ఎప్పుడైతే నెగ్లిజెన్సీకి వెళ్ళిపోయిందో ఆ రోజు ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద అకౌంట్. సో మీకు ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక్క విషయం చెప్తాను. సో నేనేమంటానంటే ఒక 5 to 6% ఆఫ్ వైఎస్ఆర్సీపీకి ఓటేసిన పౌరులు సంతకం చేయడానికి యాక్సెసిబిలిటీలో లేనప్పుడు అదే స్థాయిలో మళ్ళీ సంతకాలు వచ్చినాయి అంటే 5 to 6% కూటమికి ఓటేసిన వాళ్ళు ఇటు టర్న్ అయినట్టే కదా. అంటే ఇప్పుడుగా అయిపోయింది కదా ఎలక్షన్ అంటానే. సో ఎవరైతే సంతకాలు చేశారో వాళ్ళని జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని వీళ్ళు పదే ఇంక 3 సంవత్సరాల టైం ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నా
వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 1% కన్వర్షన్ తీసుకొచ్చినా కూడా ఇట్స్ ఈక్వల్ టు అగైన్ 10%. అసలు ఇవన్నీ కలుపుకుంటే మీకు ఈసారి 55%తోనో కూటమంతా ఒక సైడ్ ఉండా కూడా కొట్టే పరిస్థితి వైఎస్ఆర్సీపీ. ఈ కోటి సంతకాల ప్రోగ్రాం ఏదైతే ఉందో కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపటానికి స్టార్ట్ అయిన ప్రోగ్రాం లాగా అందరికి కనపడుతుంది. కానీ విశ్లేషకులైన మాకు ఎలా కనపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లానింగ్ ఏ స్థాయిలో ఉంది అంటే ఇది ఆల్మోస్ట్ గెలుపోటములు డిసైడ్ చేసే విధమైన ప్రోగ్రాం డిజైన్ చేశారు ఆయన. ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్తో ఇప్పటికే 45 గెలిపారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కలుపుకుంటే 50 దాటేస్తారు. కూటమంతా ఒక సైడ్ ఉన్నా కూడా 50 దాటితే గెలిచేసినట్టే కదా. సో ఇట్స్ ఎ మాస్టర్ స్ట్రోక్ అన్నది అది కూటమికి. ఇప్పుడు కూడా వాళ్ళు భజన చేసుకుంటూ మొన్నగాని ఇండిగో వివాదంలో కూర్చొని మానిటరింగ్ లోకేష్ గారు చేస్తున్నారన్నట్లు ఇప్పుడు కూడా ఏదో ఈ కోటి సంతకాలను కూడా అవహేళన చేసుకుంటూ వాళ్ళు ఏదో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ విధంగా చేశారో ఆ విధంగానే వీళ్ళు చేశారని అపోహల్లో ఉండిపోతే నష్టం ఎవరు సార్? ఆబ్వియస్లీ వైసీపీ వాళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళ అపోహల్లోనే ఉంటే మంచిది, మనం ఇంకొంచెం బాగా వర్క్ చేసుకోవచ్చు అనుకుంటారు. సో వాళ్ళ అపోహల్లో ఉండి అలాగే ట్రోల్ చేస్తే వాళ్ళకే నష్టం. సార్ ఇది ఒక టీవీ డిబేట్లో చూస్తా ఉన్నా నేను. మీరు ఇండిగో అంశం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక టీవీ డిబేట్ ఏదైతే అర్నబ్ గోస్వామి ఏది ఉందో ఆయన ఖాళీ కుర్చీ వేసి టీడీపీ వాళ్ళు బాయ్కౌట్ చేశారు అని చెప్పి ఖాళీ కుర్చీ వేసి వెటకారంగా చేశారు. అది అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ పర్సన్ అర్నబ్ గోస్వామి అయితే ఫస్ట్ డే మాట్లాడాడు దీపక్ రెడ్డి గారు, ఆయన మళ్ళీ ఒక ప్రముఖ తెలుగు ఛానల్ పేరు వద్దులే కానీ దాంట్లో కూర్చుని ఆయన పొరపాటుగా ఎల్లో బ్యాచ్ అంటున్నాడు ఏంటి సార్? సార్ ఇక్కడ అంటే వాళ్ళే ఎల్లో బ్యాచ్ అనుకుంటారా? ఇక్కడ నేను చాలాసార్లు చెప్పిన టాపిక్ మళ్ళీ చూద్దానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ విధి విధానాలు, భావజాలం సేమ్ అయి ఉండాలి. నాకు ఈ అంశం నేను ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి చెప్తున్నారు మీరు. ఇక్కడ ఏమైందంటే కేవలం అధికారంలోకి రావటం కోసమే కలిసిన పార్టీలు ఇవన్నీ. అధికారంలో రావటం కోసం కలిసిన పార్టీలు అవటం వలన ఎవరన్నా ఎవరికి ఒక స్టాండర్డ్ భావజాలము అంటే మనం ప్రజల కోసం ఈ విధంగా పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలి, లేదు పారిశ్రామికవేత్తల కోసం పనిచేయాలి, లేదు మిడిల్ క్లాస్ పీపుల్ కోసం పనిచేయాలి, ఇలా ఒక స్టాండర్డ్ అనేది ఏం లేదు వాళ్ళకి. ఈరోజు ఒకళ్ళకి ఏది గుర్తొస్తే అది మాట్లాడతారు. రేపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే తీసుకోండి, చేగువీరా అన్నారు, ఇప్పుడు ఆయన ఎవరో తెలియదు అంటారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉందంటారు, ఇప్పుడు అదేదో మాకు తెలియదు అంటారు. దీపారాజంలో సిగరెట్ వెలిగించుకున్నాం అంటారు వాళ్ళ ఫాదర్ గురించి. లేదు మా నాన్నగారు ఉదయాన్నే భక్తి పాటలు పరవశం ఇవ్వాలని చెబుతారు. అంటే కనీసం నేనేంటి రెండు పార్టీల వాళ్ళు వేరువేరుగా చూడటం కూడా ఒకే వ్యక్తి రకరకాలుగా చెబుతున్నా నమ్మే ప్రజలు ఉన్నప్పుడు ఇలా సిద్ధాంతపరంగా ఎలాంటి స్టాండర్డ్ లేనాడు కలిసి అధికారంలో రాగలిగారు. కానీ వాళ్ళ భావజాలాలు అడిగిపోతే ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏ పార్టీ తరపునైతే ఉన్నారో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీ చేస్తున్న తప్పని కూడా తెలుసు వాళ్ళకి. ఆ తప్పని తెలిసినప్పుడు ఏమైంది, మైండ్లోనే రిజిస్టర్ అయిపోతూ ఉంది, మన పార్టీ తప్పు చేస్తుంది, మన కూటమి తప్పు చేస్తుంది, మనమంతా రాంగ్ గైడెన్స్లో ఉన్నాం. ఇది మైండ్లో ఉండి 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 ఒకనొక రోజు ఏమైంది, పర్సనల్గా అతన్నే అటాక్ చేసినప్పుడు అది బరస్ట్ అయింది. సో దీపక్ రెడ్డి గారి విషయం అదే. సో బేసికలీ ఏంటంటే ఒక సిద్ధాంతపరంగా ఒక పార్టీ వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళ స్టాండర్డ్ ఏంటి, కులమత రాజకీయాలకు అతీతంగా కేవలం అంటే ప్రభుత్వ విధానం ఏదైనా కానీ ఫైనాన్షియల్ గ్రౌండ్స్ మీద పేదలు వీటి మీద ఉంటుంది. సో కింద స్థాయి కార్యకర్త వరకు కూడా పేదల గురించి ఒకతను ఒక రకంగా ఇంకొకతను ఇంకో రకంగా ఎవరు మాట్లాడరు. అదే మీరు ఇప్పుడు వాళ్ళది తీసుకున్నారు, ఒకతనేమో హిందుత్వం మాట్లాడతాడు, బీజేపీ వాళ్ళు హిందుత్వం మాట్లాడతారు, జనసేన వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది అసలు అది ఒక ఇన్ఫినిట్ క్వశ్చన్. అది ఎవరికి అందు చిక్కని బేతాళుడి ప్రశ్న లాంటిది. అదే టీడీపీ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తేనే విజనరీ అంటారు. ఇప్పుడేం చేయరు, గతంలో చెప్పింది చేయరు. గతంలో ఇది చేసాం మాకు ఓటేమని అడగరు, లేదు గతంలో ఇది చేసామని చెప్పరు. ఎప్పుడు వచ్చినా ఏం చదువుతారంటే 20 ఏళ్ల తర్వాత చేసేదాని గురించి చెబుతుంటారు. వాళ్ళతో ఒక పంత. సో వీళ్ళందరినీ కలిపి మీరు చూస్తే ఒకళ్ళేమో ప్రైవేటైజేషన్, టీడీపీ వాళ్ళు ప్రైవేటైజేషన్కి ముందుకెళ్తూ ఉంటారు, బీజేపీ వాళ్ళు ప్రైవేటైజేషన్ రిజర్వేషన్లు ఎన్ని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళ పంతా కూడా ఏంటి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఇందులో రిజర్వేషన్లు కంట్రోల్ అయిపోతాయి అనేది వాళ్ళ పంత. ఈ రెండింటి మధ్య చట్టంలో మనం కూడా ఇరుక్కోవాలని బలవంతంగా చేగువీరా నుంచి సనాతనిగా మారిన పవన్ కళ్యాణ్ గారు.
సో వీళ్ళకి ఇంటెన్షనల్గా అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచో లేదు వాళ్ళ యొక్క జీవితం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం వీళ్ళ కోసం కష్టపడాలి, మనం వీళ్ళ భవిష్యత్తును బాగు చేయడానికి మనం రాజకీయం చేయాలి అని ఈ 3 పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి లేదు. వీళ్ళంతా ఏంటంటే అంటే ప్రైవేటీకరణ సైడు, రిజర్వేషన్కి వ్యతిరేకంగా, హిందుత్వాకి ఫేవర్గా ఇలాంటి స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళే కానీ అంటే పేదరికాన్ని నిర్మూలించాలి అనే ధ్యేయంతో వచ్చిన వాళ్ళం, లేదు కార్మికుల కోసం కష్టపడదామని ముందుకు వచ్చిన వాళ్ళం, మన రాష్ట్రంలో ఉన్న కుల మతాల మధ్య ఆ గ్యాప్ని అంతరించేలాగా పనిచేయాలనుకోవటం, లేదు విద్య అందరికీ అందాలి, విద్య అనేది బౌండరీస్ అన్ని చెరిపేస్తుంది, సో గ్లోబల్ విద్యను కూడా మన విలేజ్ దాకా తీసుకొద్దామనే ఆలోచన ఉంటాం. ఈ విధానాలు ఏం లేవు కదా. సో అలా ఒక భావజాలం లేని పార్టీలు కలిసినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో అతనికి కూడా తెలుసు కదా మనం తప్పు చేస్తున్నాం, తప్పక చేస్తున్నాం. అంటే తప్పు కాదు, తప్పక తప్పక చేస్తున్నాం, తప్పు చేస్తున్నామని తెలుసు, తప్పక పార్టీలో ఉన్నాం కాబట్టి, కూటమిలో ఉన్నాం కాబట్టి చేస్తున్నాం అనే స్థాయిలో ఉన్నప్పుడు అతన్ని కూడా టార్గెట్ చేస్తుంటే బరస్ట్ అవుతాడు ఎవడైనా.